'సన్ ఆఫ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చూపించాలనుకున్నారు. అలా చూపించాలనుకోవడం బానే ఉంది కానీ చూపించిన విధానం అయితే నాకు బాగా అనిపించలేదు. సినిమా స్టార్టింగ్‌లోనే హీరోకి, ఫాదర్‌కి పడదన్నట్టుగా చూపించారు. ఆ పాయింట్ ఎందుకో కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఎందుకు ఆ ఫాదర్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుందన్నట్టుగా అనిపించింది. ఇంకా అదే కాన్ఫ్లిక్ట్‌ని సినిమా అంతా ఉండేలా చూసుకున్నారు. ఇంక దాన్ని హీరో సైడ్ నుంచి కొంచెం ఎమోషనల్‌గా చూడాలా? లేకపోతే సిల్లీగా చూడాలనే విషయాలు అర్థం కావు. సినిమాలో హీరో వాళ్ళ నాన్న వల్ల ఇబ్బంది పడుతున్నాడన్నట్టుగా చూపిస్తారు. తర్వాతేమో సిల్లీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకుంటారు. ఆ జోకులు వర్కౌట్ అవ్వవు. అసలు సీరియస్‌గా చూడాలా? సిల్లీగా చూడాలనే విషయం అర్థం కాదు. ఇంక సినిమాలో ఉన్న హీరో ఫాదర్‌కి, హీరో మీద ఎందుకు అంత నెగటివిటీ వచ్చిందని అంత విషయం అర్థం కాదు. పోనీ బేవర్స్‌గా తిరుగుతం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిందా అంటే అతనికి చిన్నప్పటి నుంచి ఉంటది. ఇంక సినిమాని ఇలాగే ఎటు తీసుకెళ్తారా అనే విషయం అర్థం కాకుండా అటు తీసుకెళ్తారా అన్నట్టుగా ఓ సీన్ వచ్చే లోపల మళ్ళీ ఇటు తీసుకొచ్చేసినట్టుగా ఇంకో సీన్ వస్తది. ఇంక అలా సినిమా ఇంటర్వల్ దగ్గరికెళ్ళేసరికి ఒక పాయింట్ స్టార్ట్ చేస్తారు. ఆ పాయింట్ కూడా నాకైతే సిల్లీగానే అనిపించింది. హీరోకి వాళ్ళ నాన్నకి మధ్య ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటే చూడడానికి బానే ఉంటది. కానీ ఈ సినిమాలో మాత్రం కోర్ట్ వరకు వెళ్ళాక అక్కడ ఛాలెంజ్ చేసుకుంటారు. వీళ్ళలో వీళ్ళు ఛాలెంజ్ చేసుకోవడం కోసం కోర్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చిందనిపించింది. ఇంకా ఆ ఛాలెంజ్ కూడా చూడడానికి కోర్ట్ యాక్సెప్ట్ చేసే ఛాలెంజ్‌లా నాకు అనిపించలేదు. హీరో చాలా బేవర్స్‌గా తిరుగుతా ఉంటాడు. అలాంటి హీరోకి హీరో వాళ్ళ నాన్న అనాథాశ్రమం నుంచి ఒక చిన్న పిల్లని తెచ్చుకొని 6 నెలల పాటు పెంచాలని చెప్తాడు. ఖర్చులన్నీ హీరోయే భరించాలని చెప్తారు. ఏ పని చేయకుండా బేవర్స్‌గా తిరిగే హీరోకి ఒక చిన్న పిల్లని ఎలా ఇస్తారో, ఏ నమ్మకంతో ఇస్తారో, ఛాలెంజ్ కోసమని చెప్తే ఇస్తారా? ఇవే డౌట్లు సినిమా అంతా నాకొస్తూనే ఉన్నాయి. పోనీ పాపని తీసుకొచ్చిన తర్వాత పాపతో ఎమోషనల్‌గా బాండింగ్ పెంచుకున్నాడన్నట్టుగా సీన్స్ కానీ, పాపను పెంచుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నాడన్నట్టుగా సీన్స్ కానీ సినిమాలో లేవు. అప్పటి వరకు బేవర్స్‌గున్న హీరో సడెన్‌గా పని చేయడం స్టార్ట్ చేసేస్తాడు. కావాల్సినంత మనీ వచ్చేస్తది. ఇవన్నీ ఎలా వస్తున్నాయనే విషయం నాకు అర్థం కాలేదు. ఇంక సెకండ్ హాఫ్‌లో హీరో బెట్‌కి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడతాడు. అందులో హీరో గెలుస్తాడు. అలా గెలిచినప్పుడు హీరో వాళ్ళ నాన్న చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. అది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కదా! దానికి ప్రౌడ్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నారనే విషయం నాకు అర్థం కాలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. అదైతే నాకు కొంచెం షాకింగ్‌గానే అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి హీరోకి, ఫాదర్‌కి పడట్లేదన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ వచ్చింది. దాంతో హీరో హర్ట్ అయిపోయి కోర్ట్‌లో కేసేసాడు. కేసేసిన తర్వాత పాపను పెంచుకోమని చెప్పారు. ఇలా ఇలా సినిమా అంతా కూడా లైన్‌లోనే ముందుకెళ్తున్నట్టు అనిపిస్తది. కానీ వీటితో పాటుగా ఏదో పెద్ద విషయం జరిగిందన్నట్టుగా క్లైమాక్స్‌లో చెప్తారు. అది చూసినప్పుడైతే ఇదంతా ఎలా జరిగిపోయింది? ఇంత టైం గడిచిపోయిందా మధ్యలో అనే డౌటొచ్చింది. ఇంక సినిమాలో హీరో ఫాదర్‌గా చేసిన అతని పెర్ఫార్మన్స్ అయితే బానే ఉంది. అలాగే హీరో, హీరోయిన్‌లు మిగిలిన వాళ్ళు కూడా క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉన్నాయనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూలు స్ట్రాంగ్‌గా ఉన్నట్టు నాకు అనిపించకపోవడం వల్ల, కొన్ని కొన్ని సిల్లీగా ఉన్నాయి అనిపించడం వల్ల, అసలు ఇలా ఎలా జరుగుద్ది అనిపించడం వల్ల, నాకైతే సినిమా ఎక్కడా కూడా బాగా ఉన్నట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.